30 సంవత్సరాల కంటే ముందు ప్రారంభించిన వ్యవస్థ ఈరోజు సింగిల్ హైరార్కీ తీసుకొస్తున్న అర్బన్ మెప్మా డాక్రా రెండు కూడా దీన్ని లాజికల్గా తీసుకుపోయే బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయాలు కూడా మనం మాట్లాడదాం. ఇంకో పక్క ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్ కానీ, ఇంకో పక్క హౌసెస్ అదే మరి కనీస అవసరాలు ప్రతి ఒక్క ఇంటికి ఏం కావాలనో అవి కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. దాని మీద మీరు ఫోకస్ పెట్టాల్సిన అవసరం, దాన్ని డిస్కస్ చేద్దాం. P4 కూడా వినూత్నమైన కార్యక్రమం. ఈరోజు P3 ఉంది. నవ్ వీఆర్ గోయింగ్ P4. ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి, ఈ సమస్య వచ్చింది కాబట్టి ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా రాష్ట్రంలో ఉండే ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, అడ్మినిస్ట్రేషన్ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, మినిస్టర్స్ ప్రజాప్రతినిధులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, అదే మరిగా అపోజిషన్ పార్టీస్ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. విధానాలు ఎప్పుడు ఈ దేశానికి గుర్తింపు వచ్చింది? స్వాతంత్రం వచ్చింది 1947. ఎందుకు 91 వరకు ప్రపంచం మొత్తం మన దేశాన్ని గుర్తించలేదు? ఎక్కడికి పోయినా తక్కువగా చూసేవాళ్ళు, మీరేమి చేయలేరు, మీరు చేతగాని వాళ్ళు, మీరు పర్ఫార్మెన్స్ చేత కాదు అని చూసేవాళ్ళు. మొట్టమొదటిసారిగా ఆలోచన విధానం మారింది ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత. అంతవరకు ప్రతి ఒక్కరూ మాట్లాడిన సిద్ధాంతాలు మాట్లాడాం. సిద్ధాంతాలు మనుషులకు తిండి పెడదు, విలువలు కావాలి. విలువలు వేరే, సిద్ధాంతాలు వేరే. ప్రతి ఒక్కరికి మెరుగైన జీవన ప్రమాణాలు రావాలంటే రోడ్లు బాగుండాలి, కరెంట్ ఉండాలి, లేకపోతే వాళ్ళకు మెరుగైనటువంటి విద్య ఉండాలి, ఇవన్నీ ఉండాలి. అక్కడి నుంచి మన ఆలోచన విధానం మారింది. 95లో టెక్నాలజీ వచ్చింది, ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకున్నాం. అక్కడి నుంచి మనకు విండ్ ఫాల్ గెయిన్ కింద డెమోగ్రఫిక్ డివిడెంట్ వచ్చింది. యంగ్స్టర్స్ ఎక్కువ ఉండే దేశం భారతదేశం. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఇచ్చారు. ఈరోజు ప్రపంచం మొత్తం గర్వించే విధంగా మనం ముందుకు పోగలుగుతున్నాం. ఎవరిని మాట్లాడినా ఇండియాని ఇగ్నోర్ చేయలేం. ఎన్ని సంవత్సరాలు ఇవన్నీ? 75 సంవత్సరాల్లో 50 సంవత్సరాలు గడిచిపోయినాయి. లాస్ట్ 25 ఇయర్స్లో ఈ ఫాస్ట్ ట్రాక్లో వెళ్ళాం. ఆర్థిక సంస్కరణల ఉద్దేశం ఏంటి? కాంపిటేటివ్ ఎకానమీ. ఏ పని చేసినా సమర్థవంతంగా పనిచేయడం కోసం ఒకప్పుడు పవర్ ప్రాజెక్ట్స్ అన్ని గవర్నమెంట్లే చేసేవాళ్ళం. అసలు కరెంట్ ఉండేది కాదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్ ఏదో 5-10 గవర్నమెంట్లో ఉండేటివి. ఈరోజు ప్రపంచం మొత్తం హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలుగు కమ్యూనిటీకి వచ్చిందంటే నాలెడ్జ్ ఎకానమీలో మన వాళ్ళు ముందున్నారు. ఆ నాలెడ్జ్ ఎకానమీకి బ్యాక్ బోన్ ఐటీ. ఆ ఐటీ స్టార్ట్ చేసింది 30 ఏళ్లకు మునుపు కాలేజీలు. ఆ కాలేజీలన్నీ కూడా అప్పుడు వచ్చిన కాలేజీలన్నీ ప్రైవేట్గానే ఇచ్చాం. అందరూ దేశం అంతా ఇచ్చారు, మనం ఇచ్చాం. దెర్ ఆర్ 3 మోడల్స్ ఇక్కడ: ప్రైవేట్, గవర్నమెంట్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇప్పుడు రోడ్లు ఉన్నాయి. రోడ్లు ఏంటి? వాళ్ళు కాదు, డెవలప్ చేస్తారు, యూజర్ ఛార్జెస్ కలెక్ట్ చేస్తారు, సమర్థవంతంగా పార్ట్ హోల్ లేకుండా పెడతారు. చేసిన తర్వాత ఆఫ్టర్ 20 ఇయర్స్ అప్పటికప్పుడు వేరియస్ మోడల్స్ ఎమర్జ్ అవుతా వచ్చాయి. ఆ మోడల్స్లో మనకు వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు మెడికల్ కాలేజెస్ గడచిన నాయకులు మాట్లాడుతున్నారు ప్రైవేట్ చేసేసారని. దాని పేరు కూడా ప్రభుత్వ కళాశాల పలాని ప్లేస్, పక్కన ప్రైవేట్ వాళ్ళ పేరు పెట్టి మేనేజ్ చేసుకుంటూ చిన్న నష్టాలతో వాళ్ళు మేనేజ్ చేస్తారు. ఆస్తి ఎవరిది? మందే. గైడ్ లైన్స్ ఎవరు ఫ్రేమ్ చేసాం? మనమే ఫ్రేమ్ చేసాం. దాన్ని రెగ్యులేట్ ఎవరు చేస్తాం?